ప్రభువా, నీ శిలువ వెనక నన్ను దాచి నీ శిలువ రక్తములో నన్ను కప్పి వాడుకొనుమని అపోస్తలుడైన పౌలు ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ శిలువే నన్ను రక్షించింది కాబట్టి ఈ శిలువ వెనకనే ఉండాలి. అందుకని శిలువ ముందు మనం ఉంటాం కాదు. అంటే ఆయన నా శిలువ వెనక ఎందుకు ఉండాలన్నాడు? నన్ను నేను మరుగుపరిచి, నన్ను కాకుండా నేను ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు నేను నమ్ముకున్న నా యేసయ్య కనపడాలి. కాబట్టి ప్రజలకు ఎవరు కనిపించాలి? పాస్టర్ గారు కాదు. పాస్టర్ గారి నుంచి వచ్చే నోటి మాట ద్వారా ఆ మాటలో ఉన్న విలువను బట్టి, ఆ మాటలో ఉన్న ప్రేమను బట్టి వాళ్ళు ఎవరు గుర్తించాలి? యేసయ్యని గుర్తించాలి. మదర్ తెరిసా ఆ పేరు వినగానే మొదటగా ఎవరు గుర్తొస్తారు? యేసయ్య గుర్తొస్తారు. అంటే యేసయ్య ఎంత ప్రేమ కలిగిన వాడిగా ఉన్నాడో మదర్ తెరిసా కూడా అంతే ప్రేమ. అంటే మదర్ తెరిసాని చూడగానే మదర్ తెరిసా గుర్తురాదు ప్రియమైన వాళ్ళు, యేసయ్య మాత్రమే అక్కడ గుర్తొస్తారు. అలాగే మన జీవితాల్లో మనము కూడా మనం గుర్తు రాకూడదు. మనం చేసే పనిలో ఆ ప్రేమ గుర్తు రావాలి. ఆ ప్రేమను పంచిన యేసయ్య మాత్రమే అక్కడ కనిపించాలి. అందుకని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ప్రభువా, నీ శిలువ వెనుక నన్ను దాచి నీ శిలువ రక్తములో నన్ను కప్పి వాడుకొనుమని ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. అంటే పేరు ప్రఖ్యాతులు నాకు కాదు కానీ నీ యందే మాత్రమే నేను అతిశయించాలని ఆయన మాట్లాడుతూ ఇంకొక విషయానికి మనం చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరా. కాబట్టి అయితే ఇప్పుడు ప్రభువా, నీ శిలువను మరుగుపరిచి నన్ను బయలుపరచుకోలేము అన్నట్లుగా ఆయన అంటున్నాడు, సువార్త ప్రకటించడానికి నేను నిలబడి ఉన్నాను కనుక తమ జాతి గురించి కానీ తన సామర్థ్యం గురించి కానీ అతిశయించే వారు అనేక మంది ఈ లోకంలో ఉన్నారు అనే విషయానికి మనం చూస్తూ ఉన్నాం. లేటెస్ట్గా చాలా మంది ఏమంటున్నారంటే కొన్ని కన్వర్ట్ దేవునికి వచ్చిన వారు, మేము ఫలానా ఈ యొక్క మామూలుగా మన భారతదేశంలో మా కులం ఎంతో విలువైనది, ఆ విలువైన కులంలో నుంచి నేను పాస్టర్గా మారాను అంటే వాడు ఆ కులాన్ని బట్టి ఏం చేస్తున్నాడు? అతిశయిస్తూ ఉన్నాడు. కాబట్టి మీద ఆ కులం నుంచి అంటే వాడి ఉద్దేశం ఏంటంటే మీ తక్కువ జాతి క్రీస్తుని నేను నమ్ముకుని ఉన్నాను అంటే క్రీస్తును హైలైట్ చేయట్లేదు, కానీ వాడు కులాన్ని వాడు ఏం చేస్తున్నాడు? హైలైట్ చేస్తున్నాడు. అందుకనే మా యొక్క జాతి ఇంత గొప్పది, మా వంశం ఎంత గొప్పది అని చాలా మంది పాస్టర్ గారు వారి కులాలని హైలైట్ చేస్తున్నారు తప్ప ఆ కులాలకు మించిన దైవముతో సమానుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆలోచించలేదు. కానీ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నా కులమైనా నా జాతి అయినా నా మతమైన ఏదైనప్పుడు కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. తనకి ఎటువంటి వారాలు ఉన్నప్పుడు కూడా, తాను ఎన్ని స్వస్థత కార్యాలు చేసినప్పుడు కూడా అపోస్తలుడైన పౌలు కూడా అనేకమైన స్వస్థతలు చేసి ఉన్నాడు. కాబట్టి ఆ చర్చి ముందు ఆయన అనేక సంఘాలను పెట్టాడు. ఎప్పుడు కూడా స్వస్థత సాలలో లేకపోతే స్వస్థత మందిరంలో ఆయన ఎప్పుడూ పెట్టుకోలేదు. అంటే తన్ను తాను అతిశయపడడానికి ఆయన ఎప్పుడు కూడా ఇష్టపడలేదు. ఒకవేళ పౌలు గారిని స్వస్థపరిచినా పౌలు గారు స్వస్థపరిచాడా? కాదు. ఎవరు స్వస్థపరిచారు? యేసుక్రీస్తు. అందుకని క్రీస్తే అక్కడ హైలైట్ కావాలి. స్వస్థపరిచేది ప్రార్థన కేవలం నేను చేశాను, కానీ స్వస్థపరిచింది ఎవరు? క్రీస్తు. కాబట్టి అక్కడ స్వస్థపరిచింది క్రీస్తుని అక్కడ ఉన్నవారు అనుకోవాలి. అంతేగాని మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నా జ్వరం తగ్గిపోయింది, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే నా తలపొడి తగ్గిపోయింది, మా సంఘం ప్రార్థన చేస్తే ఇది తగ్గిపోయింది. సంఘం ప్రార్థన చేసినా పాస్టర్ గారు ప్రార్థన చేసినా ఎవరు ప్రార్థన చేసినా స్వస్థపరిచింది మాత్రము యేసుక్రీస్తు. అంటే నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే పాస్టర్ గారికి కాదు, సంఘానికి కాదు, ఎవరికి? యేసయ్యకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకనే ప్రతి విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకంటే తాము ఎలా వాడబడుతున్న విషయం ప్రాముఖ్యమైనది కాదు, కానీ వీటిలన్నింటిని బట్టి జరిగించేది పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి నువ్వు గణపరచవలసింది పరిశుద్ధాత్మ దేవుడిని, ప్రభువైన యేసుక్రీస్తు వారిని కనపరచాలి, తండ్రి అయిన దేవుడిని కనపరచాలి,
త్రిత్వములో ఏకత్వం కలిగిన యేసు దేవుణ్ణి మనము గణపరచాలి. అందుకని వ్యక్తులను మనం గణపరచకూడదు. ప్రియమైన వాళ్ళు, ఎవరిని గణపరచకూడదు? వ్యక్తులను గణపరచకూడదు, పాస్టర్ గారిని గణపరచకూడదు, విశ్వాసాలను గణపరచకూడదు. మనం గణపరిచేదల్లా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మాత్రమే అని ఆయన మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన అంటున్నాడు, ప్రభు అయిన యేసు కృప మరుగుపరచకూడదు. ప్రియమైన వారు, మనం ఏం చేయకూడదు? ఆయన కృపను మరుగుపరచకూడదు. అమ్మా నేను ప్రార్థన చేస్తాను, అమ్మా తలమే చేయట కదా, నీ తలపడి తగ్గిపోతుందా అంటే, ప్రార్థన చేసిన తర్వాత పాస్టర్ గారు ఆ తలమే చేసి తగ్గిపోయిందంటే, నేను ఎవరిని మరుగు చేస్తున్నాను? యేసయ్యను మరుగు చేస్తున్నాను. కాబట్టి నేను ఎవరిని మరుగు చేయకూడదు? యేసయ్యను మరుగు చేయకూడదు. కాబట్టి నీ తలపోటు తగ్గించింది ఎవరు? యేసయ్య. తలపోటు తగ్గిన వెంటనే నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసింది ఎవరికి? యేసయ్యకు. కాబట్టి అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నన్ను నేను మరుగుపరుచుకుని నీవు నా ముందు ఉండాలి, నీ కృపే అందరికీ తెలియాలి అని ఒక ఆలోచనతో ఆయన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే ప్రభు అయిన శిలువ యాగం గురించి ఆయన మాట్లాడుతూ దాని గురించి అతిశయపడాలి. మనము మన పరిచర్యల గురించి ఆ పాటలో చేస్తే అది అజ్ఞానం అవుతుంది. ప్రియమైన వాళ్ళు, మన పరిచర్యల గురించి మనం ఏం చేయకూడదు? ఆర్భాటం చేయకూడదు. ఈ మందిరంలోనే ఇదే జరుగుతుంది, ఇంకెక్కడ జరగదు, కాబట్టి ఈ మందిరంలోనే ఎలా జరుగుతుంది అని మనం ఎక్కడ కూడా అనకూడదు. ఎందుకంటే దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు, అన్ని మందిరాల్లో ఉన్నాడు, అన్ని స్థలాల్లో ఉన్నాడు. కానీ కార్యాలు జరిగించాలంటే విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. కార్యాలు జరగాలంటే విశ్వాసం యొక్క విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. అందుకనే చదువుకునేవాడు ఎలిమెంటరీ స్కూల్ అయినా ఫస్ట్ క్లాస్ పాస్ అవుతాడు, ఎంత ఉన్నతమైన స్కూల్లో అయినా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు. చదవని వాడు ఎంత ఉన్నతమైన స్కూల్లో పెట్టినా 0 వస్తుంది, ఎలిమెంటరీ స్కూల్లో పెట్టినా 0 వస్తుంది. అంటే ఆ స్థలం యొక్క బలాల మీద ఆధారపడకూడదు, వ్యక్తుల యొక్క జ్ఞానం మీద, వారి చదువు మీద ఆధారపడి ఉండాలి. కాబట్టి అందుకే ప్రతి విషయంలో కూడా మనం ఆలోచించాలి. మనం వెళ్ళే ప్లేస్ కాదు, ఆ వెళుతున్న వ్యక్తి మీద నమ్మకం ఆధారపడి ఉంటుంది. ప్రియమైన వాళ్ళు, అందుకనే మనం ప్రతి విషయంలో కూడా దేవుని యొక్క విశ్వాసంలో మనము చదువు మీద మనం ఆధారపడి ఉన్న స్టూడెంట్ ఎలా ఉంటున్నాడో అలాగే స్వస్థత పొందే విశ్వాసి కూడా తన విశ్వాసం మీద తాను ఆధారపడకూడదు. కానీ ఆ విశ్వాసం ప్రభు మీద వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా కార్యాలు చేస్తాడు. అందుకనే ప్రియ సహోదరి సహోదర, మనం స్థాపించిన సంఘాలుగా లేదా మన యొక్క జీవితాల్లో మనం చూసినట్లయితే, కాబట్టి వీటన్నిటిని దేవుని కృపను బట్టి మనం ఈ విధంగా ఉన్నామని మనం ఆలోచించాలి. ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు నా కుటుంబం దీవించబడ్డదంటే దేవుని కృప, నా పిల్లలు ఎలా ఉన్నారంటే దేవుని కృప, నా భార్య ఎలా ఉందంటే దేవుని కృప, నా భర్త ఎలా ఉన్నాడంటే దేవుని కృప. కాబట్టి మనకు మనం అతిశయించకుండా మన కుటుంబం ఈ విధంగా ఉందంటే అన్నిటికీ ప్రధానమైన కారణం ఏంటి? దేవుని కృప అనే ఆలోచనతోనే మనము ఉండాలి అనే విషయానికి మనం చూస్తూ ఉన్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. ఏమై ఉన్నాను? దేవుని కృప వలనే కానీ అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ప్రయం కానేరదని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితేనని కానీ ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైన దేవుని కృపయే నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇది అపోస్తలుడైన పౌలు యొక్క స్టేట్మెంట్. ప్రియమైన వాళ్ళ, అంటే నేను ఎంత ప్రయాసపడినా కానీ ప్రయాసపడితే నేను కాను, నాకు తోడైన దేవుడే. ప్రియమైన వాళ్ళ, మనం దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడి ఉంటామో, కాబట్టి మన
ప్రయాసం మీద మనం ఆధారపడకుండా, అంటే అలానే ప్రయాస పడకూడదని కాదు, మన ప్రయాస పడాలి. మన ప్రయాసము వ్యర్థము కాకుండా అది మనకు ప్రయోజనకరంగా ఉండాలంటే దేవుని కృప మాత్రమే. చూడండి, చాలా మంది ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. వారి ప్రయాసం గాలికి ప్రయాసపడినట్లుగా ఉంటుంది. కొంతమంది ప్రయాసపడుతూ ఉంటారు, వారి ప్రయాసం వారి యొక్క ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే ఈ రెండు డిఫరెంట్. అంటే ఇద్దరు ప్రయాసపడుతూ ఉన్నారు. ఒక ఆయన దేవుని కృప మీద ఆధారపడి ప్రయాసపడుతూ ఉన్నాడు, ఒక ఆయన తన సొంత జ్ఞానం మీద ప్రయాసపడి ఆధారపడి ఉన్నాడు. కాబట్టి మన సొంత జ్ఞానం మీద ఎంత ప్రయాసపడినా అది వ్యర్థం ప్రియమైన వాడు. కానీ ప్రయాసపడినది దేవుని కృప మీద ఆధారపడి నువ్వు ప్రయాసపడితే నీ కష్టార్జితం దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కాబట్టి అందుకని ప్రతి విషయంలో కూడా దేవుని మీద మనం ఆధారపడి ఉండాలని పరిశుద్ధ గ్రంథంలో అయితే మనం చూస్తూ ఉన్నాం. ఆయన అంటూ ఉన్నాడు, పౌలు శరీరము ఆశాస్పదముగా చేసుకుని, కాబట్టి అతిశయిస్తే అతిశయించడానికి అనేకమైన విషయాలు ఉన్నప్పుడు మేము మన జీవితాల్లో కూడా అతిశయించడానికి మనకు అనేకమైన కారణాలు ఉండొచ్చు. ఈ అతిశయించడం అనేది మన శరీరాన్ని బట్టి అయితే అది ఆశాస్పదముగానే ఉంటుంది అనే విషయాన్ని పౌలు గారు సెలవిస్తూ ఉన్నాడు. నిజానికి వాస్తవంగా పౌలు అతిశయించాలంటే ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇక్కడ కూడి ఉన్న మనము కూడా అతిశయించాలంటే మనకు కూడా ఎన్నో కారణాలు ఉన్నాయి. పౌలుకున్న కారణాల గురించి మొదటగా మనం చూద్దాం. ఆయన అతిశయించవలసిన కారణాలు ఉన్నప్పుడు కూడా అతిశయించలేదు. అసలు ఆయనకున్న కారణాలు ఏంటి? క్లుప్తంగా కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ప్రియ సహోదరి సోదర. ఆయన అంటూ ఉన్నాడు, 8వ దినాన్ని ఆయన సున్నతి పొందాడు. 8వ దినాన్ని ఏం పొందాడంటే ఆయన సున్నతి. అంటే పాత నిబంధనలో దేవుని అంగీకరించాలంటే కొత్త నిబంధనలో సున్నతికి బాప్తిజం వారికి మనం చూస్తూ ఉన్నాం. బాప్తిజం పొందిన తర్వాత మనము క్రైస్తవులుగా మారుతూ ఉన్నాం. ఓల్డ్ టెస్టమెంట్ లో ధర్మశాస్త్ర ప్రకారంగా దేవుని యొక్క బిడ్డలుగా ఉండాలంటే వారు 8వ దినాన్ని ఏం పొందాలంట? సున్నతి పొందాలి. అంటే ఇక్కడ పౌలు 8వ దినాన్ని ధర్మశాస్త్రం ప్రకారంగా ఏమైనా సున్నతిని పొంది ఉన్నాడు. ఇజ్రాయేల్ వంశస్థుడై వాడే బెన్యమీను గోత్రములో ఆయన పుట్టి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే బెన్యమీను యొక్క గోత్రములో ఆయన జన్మించి ఉన్నాడు అనే విషయానికి మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీయులకు సంతానమైన హెబ్రీయుడు వలె ఉన్నాడు. ధర్మశాస్త్ర విషయంలో ఆయన పరిచయుడు వలె ఉన్నాడు ప్రియమైన వారు. అంటే ధర్మశాస్త్రం అంతటి కూడా ఎంతో ప్రావీణ్యతను కలిగి ధర్మశాస్త్రాన్ని ఆ దినాన్ని పరిచయులు ఎంతో మామూలుగా నిబద్ధత కలిగి వాళ్ళు పాటించేవారు. అంటే అపోస్తలుడు పౌలు కూడా సౌలుగా ఉన్నప్పుడు హెబ్రీయులకు హెబ్రీయుడై ఉన్నాడు. మామూలుగా ధర్మశాస్త్రం పాటించే విషయంలో ఆయన పరిచయుడైనట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆసక్తికరమైన విషయాల్లో సంఘాన్ని హింసించేవాడని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆనాటి యొక్క పరిచయులు, ఆనాటి యొక్క ఇక్కడ యోధాలో ఉన్న మతనిష్టలో కలిగి ఉన్న అనేక మంది క్రైస్తవులు ఏం చేసేవారు? హింసించేవారు. అంటే వాళ్ళు ఓల్డ్ టెస్టమెంట్ మాత్రమే నమ్మేవారు. 39 పుస్తకాలు ఆదికాండం నుండి మలాకి గ్రంథం వరకు వారు విశ్వసించేవారు. మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన తర్వాత అది రచించబడ్డది. అంటే వాళ్ళు ఓల్డ్ టెస్టమెంట్ మాత్రమే నమ్మేవారు, కానీ క్రీస్తుని వాళ్ళు ఏమాత్రం కూడా అంగీకరించేవారు కాదు. ఆ ధర్మశాస్త్రాన్ని నమ్మిన వారిలో అపోస్తలుడైన పౌలు కూడా సౌలుగా ఉన్నప్పుడు క్రీస్తుని వ్యతిరేకించాడు గనక, కాబట్టి ఎవరైతే ప్రార్థనకు వెళుతూ ఉన్నారో వారిని ఏం చేసేవాడైనా హింసించేవాడు అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ప్రియ సహోదరి సహోదర, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనాల్లో కొన్ని విషయాలకి మనం చూస్తూ ఉన్నాం. సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనే బెన్యమీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడై ధర్మశాస్త్ర విషయమై పరిచయుడై ఆసక్తి విషయము సంఘమును హింసించేవాడై ధర్మశాస్త్రం వలన నీతి విషయమై
అనిందుడై ఇంటిని అని మాట్లాడు. అంటే వారు ఎబ్రీయులకు నేను ఎబ్రీయుడై ఉన్నాను, నేను ఇజ్రాయేలుకు ఇజ్రాయేల్నై ఉన్నాను. వారు అబ్రాహాము సంతానం అయితే అడ్డివారిలో నేను కూడా క్రీస్తు పరిచారకుల వల్లే ఉన్నాను అని ఎప్పుడైతే అంటూ ఉన్నాడు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 22-23 వచనాల్లో నేను హెబ్రీయుడనే, ఇశ్రాయేలుడా, ఇశ్రాయేలుడే, వారు అబ్రాహాము సంతానమా, నేను అట్టి వాడిని, వారి క్రీస్తు పరిచారకుల వేరే వాళ్ళే మాట్లాడుచున్నాను, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులను అని మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. యూదులను అయితే ఈ పట్టణములో గమనీయులు పాదముల యొద్ద పెరిగిన ధర్మశాస్త్ర సంబంధమగు నిశ్చయందు శిక్షితుడై ఆ దేవుని యందు ఆసక్తి గలవాడై ఉంటిని అని ఆయన చెప్తున్నారు. అంటే ఇక్కడ 8వ దినాన్ని ఎంపదడైనా సున్నతి పొందాడు వాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఇందాక చూసాం 3వ అధ్యాయం 5వ వచనంలో. అంటే దేవుడు యొక్క పిలిచి ఏర్పరచుకున్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ దినాల్లో దీవించిన అబ్రాహాముతో తన నిత్య నిబంధన స్థిరపరచుకుని ఆదికాండము చదవవలసిన 17వ అధ్యాయము 10-13 వచనాల్లో ప్రతి మగపిల్లవాడు సున్నతి పొందాలని, అది నాకును నీకు మధ్య ఒక నిబంధన సూచనగా ఉందని అబ్రాహాముతో దేవుడు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రతి మగపిల్లవాడు 8వ దినాన్ని సున్నతి పొందాలి. అలాగే క్రైస్తవ విశ్వాసుల యొక్క జీవితంలో మనం చూస్తున్నాం, పుట్టిన వెంటనే 8వ దినాన్ని ఏం చేయాలి? ఆ పిల్లలకు బాప్తిజం ఇవ్వాలి. అంటే పాత నిబంధనలో ఉన్న సున్నతి కొత్త నిబంధనలో బాప్తిజము. కాబట్టి ఎన్నో దినాన్ని వాళ్ళు సున్నతి పొందారు? 8వ దినాన్ని. అలాగే లోదన సంఘ విశ్వాసులుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన మనవలకైనా మన పిల్లలకైనా ఎన్నో దినాన్ని ఇవ్వాలి? 8వ దినాన్ని వాళ్ళకి బాప్తిజం ఇవ్వాలి. ప్రియమైన వాళ్ళు, అందుకని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఇది దేవుని యొక్క నిబంధన అయి ఉన్నట్లుగా ఆదికాండము మీరు ఒకవేళ రాసిన తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. 17వ అధ్యాయం 10-13 వచనాల్లో ఈ విషయమే రాస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 8వ దినాన్ని దేవునితో నిబంధన చేసుకుని ఉన్నారని పౌలు అతిశయపడుతూ ఉన్నాడు. అంటే అతిశయపడటం అంటే నేను బాప్తిజం పొందానని బాప్తిజం గురించి ఆయన అతిశయపడట్లేదు. నేను బాప్తిజం అంటే నేను సున్నతి పొందుతున్నానని దేవునితో ఒక నిబంధన చేసుకుని ఉన్నాను. అంటే ఆయన చేసుకున్న నిబంధన బట్టి అతిశయపడుతున్నాడు, కానీ నేను సున్నతి పొందాలని ఆయన అతిశయపడట్లేదు. అంటే ఇక్కడ పరిశుద్ధైన పౌలు ఆయన చెబుతున్నాడు, సిలువలో క్రీస్తు రక్తాన్ని చిందించి ఉన్నాడు కనుక నేను దేవునితో నిబంధన చేసుకుంటూనే అని అతిశయపడుతూ ఉన్నాడు. అంటే యేసు క్రీస్తులో ఆ శిలువ రక్తములో నేను కడగబడి ఉన్నాను కనుక, కాబట్టి క్రీస్తు రక్తము ద్వారా నేను రక్షింపబడినందుకు క్రీస్తుని బట్టి నేనేమవుతున్నాను? అతిశయపడుతూ ఉన్నాను. అంటే మనం బాప్తిజం పొందినందుకు నేను చాలా హీరోని, చాలా గొప్పవాడిని, మేము బాప్తిజం తీసుకున్నాం, మేము మాత్రమే బాప్తిజం తీసుకున్నామని మన బాప్తిజాన్ని బట్టి మనం అతిశయపడటం కాదు. క్రీస్తు రక్తములో నన్ను కడిగి వేసి ఉన్నాడు, క్రీస్తు రక్తము ద్వారా నన్ను నిబంధన చేసుకుని ఉన్నాడు కనుక ప్రభువా నిన్ను బట్టి నేను అతిశయపడుతున్నానని బాప్తిజం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరిని బట్టి అతిశయపడాలి? క్రీస్తుని బట్టి అతిశయపడాలి. కాబట్టి మనము ఎప్పుడు కూడా మనకి మనమే అతిశయ పర కారణాన్ని ఉండకూడదని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నేను అబ్రాహాము